చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు అనుకున్నారు. చాలామంది పేర్లు వినపడినాయి. కానీ మహిళకి చరిత్రలో ఫస్ట్ టైం మహిళకి బీజేపీ అధ్యక్షురాలుగా నియమిస్తున్నారు. దానికి తగ్గట్టు అన్ని కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో మహిళా బిల్లుని 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి మొన్న జరిగిన ఢిల్లీ కావచ్చు, మిగతా ప్లేసుల్లో ఏదైతే ఉందో హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, 3 రాష్ట్రాల ఎలక్షన్స్లో మహిళలు బీజేపీకి విశేషంగా పట్టం కట్టారు. అంటే మహిళా ఓటర్లు రోజు రోజుకి బీజేపీకి మోదీ గారి విధానాల వల్ల కావచ్చు, సుస్థిరమైన ప్రభుత్వం వైపు మహిళలంతా ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం తెలియజేయాలన్నా, మహిళా సాధికారత జరగాలన్నా మహిళా నాయకత్వం అవసరం అనేది గ్రహించింది. మరి ఆ మహిళా అధ్యక్షురాలుగా అర్హతలు ఉన్న వాళ్ళ పేర్లు ఎవరంటే, ఫస్ట్ పేరు నిర్మలా సీతారామన్, రెండో పేరు పురంధేశ్వరి గారు, మూడో పేరు ఇప్పుడు ఆల్రెడీ వనజా శ్రీనివాసన్, ఈ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి వరిస్తుంది అనేది ఒకసారి చూస్తే, ఈ ప్రపోజల్స్ ఏదైతే మహిళకి ఇద్దామనేది బీజేపీ అధిష్టానం నిర్ణయించుకుందో ఆ ప్రపోజల్ను కూడా ఆర్ఎస్ఎస్, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అగ్రి ఉంటేనే ఆమోదం అయింది. ఆర్ఎస్ఎస్ కూడా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా మహిళలకు ఇచ్చేది మంచి ప్రపోజల్ అని చెప్పి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. దాని వెనువెంటనే నిర్మలా సీతారామన్, ఎందుకంటే ఆర్థిక శాఖ మంత్రిగా చాలా గొప్ప పనితీరు మనం చూసాం. బడ్జెట్ విషయంలో కావచ్చు, మోదీ గారి విధానాలు కావచ్చు, దేశం ఈ విధంగా జపాన్ మించి ఆర్థికంగా 4th ప్లేస్లో రావటంలో కావచ్చు, ఆమె సంస్కరణలు, ఆమె పేరు ప్రతిష్టలు నిర్మలా సీతారామన్ చాలా ప్లస్ పాయింట్గా మనం చూడాలి. ఆమెని ఫస్ట్ ఏదైతే ఇప్పుడు నడ్డా ఉన్నారో, యాక్చువల్గా 2024 జనవరితో అయిపోయేదాన్ని ఇప్పుడు పొడిగించారు పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా. ఈ నెల జూన్ వరకు అయింది అయిపోతుంది. కాబట్టి నడ్డా గారిది ఆ ప్లేస్లో బీజేపీకి మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఫస్ట్ అవకాశం నిర్మలా సీతారామన్కే కనపడుతుంది. ఎందుకంటే నడ్డా గారితో పాటు బీజేపీ సంస్థాగత వ్యవహారాలు చూసే జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారు కూడా, వీళ్ళిరువురు కూడా నిర్మలా సీతారామన్తో ఇటీవలే చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. అదే కనుక జరిగితే నిర్మలా సీతారామన్ వాక్చాతుర్యం, ఆమెకి అద్భుతమైన ఇంగ్లీషు మాట్లాడగలదు, ఒకవైపు తెలుగు మాట్లాడగలదు. కాబట్టి పార్టీ లైన్ దాటిన వ్యక్తిగా మన దశాబ్దం పైన అనేక బడ్జెట్లు ప్రవేశపెట్టి పార్లమెంట్లో తన పనితీరును మెరుగుపరుచుకున్న ఉత్తమ పార్లమెంటరీగా మనం నిర్మలా సీతారామన్ చూడొచ్చు. లేడీస్లో అంత అగ్రెసివ్గా, అంత విధానాలతో అంత స్టబాన్గా ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఫస్ట్ ప్రయారిటీ నిర్మలా సీతారామన్కే కనపడుతుంది. రెండోది ఇక ఎన్టీ రామారావు గారు కుమార్తెగా, అంతకుముందు బీజేపీ మహిళా మోర్చా కూడా లీడ్ చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఇంకా కట్ చేస్తే మాజీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఆమె పేరు కూడా వినపడుతుంది. ఆమె కూడా భాషా విషయంలో తెలుగు, ఇంగ్లీషు, చక్కగా హిందీ కూడా మాట్లాడగలదు. ఆమెను కూడా మనం చూడవచ్చు. ఇకపోతే మహిళా మోర్చా ఇది ఇటీవల విధులు నిర్వహించిన వాళ్ళు చెప్పినట్టు ఆమె శ్రీనివాసన్, ఆమె కూడా వనజా శ్రీనివాసన్ కూడా మంచి పేరు ఉన్నది. కాకపోతే దక్షిణ భారతదేశంలో బాగా వేయాలని నిశ్చయించుకుంది బీజేపీ. మహిళా ఓట్లు రోజు రోజుకి బీజేపీ వైపు మరలుస్తున్నారు. మరి ఇప్పుడు 11వ సంవత్సరంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే మూడోసారి వరుసగా ఉన్నదంటే దాన్ని కాపాడుకోవడానికి, ఆ లెగసీని ఇంకో దశాబ్దం పాటు మేమే వస్తాం కాంగ్రెస్ రానికుండా చేయాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి, సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. మరి బీజేపీ మహిళా అధ్యక్షురాలు అయితే మహిళా ఓట్లు ఆశయత హిమాచలం బీజేపీ వైపు లాగే అవకాశం ఉన్నది. ఇంకొక వైపు చిరకాల వాంఛ, ఒకవైపు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు. రోహింగ్యాల విషయంలో ఆ రాష్ట్రంలో శాంతి భద్రత లోపిస్తుందని అది కూడా టార్గెట్ పెట్టారు బీజేపీ వాళ్ళు. ఇకపోతే దక్షిణ భారతదేశంలో మనం చూసుకుంటే కర్ణాటక, తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 4 జిల్లాలు, ఈ 4 రాష్ట్రాల మీదే పూర్తి దృష్టి పెట్టారు. దక్షిణ భారతదేశంలో పాగా వేయాలి, కేరళ కూడా ఇంకోటి ఉంది. పాగా వేయాలంటే సమర్థవంత నాయకత్వం ఉన్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు హిందూ సనాతన సంప్రదాయం కోసం ఆయన పాటుపడుతున్నారు. 100 కోట్ల మంది హిందువులకు ఐకాన్గా ఆయన కనపడుతున్నాడు. ఆయన్ని వీలైనప్పుడల్లా తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో ఎన్డీఏ కూటమి తరపున పంపిస్తున్నారు. ఎందుకంటే మురుగన్ మహానాడులో కూడా లక్షలాది మందిలో విశేషంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ట్రబుల్ షూటర్గా మనం ఎన్డీఏ కూటమికి దక్షిణ భారతదేశంలో ఒకవైపు చూడొచ్చు. ఇంకోవైపు మహిళని కనుక బీజేపీ అధ్యక్షురాలుగా చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో బీజేపీ తీసుకున్న స్టెప్స్ చాలా వ్యూహాత్మకంగా. ఎట్లయితే రామచంద్రరావు గారిని ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు, ఒకవైపు ఈటెల్ అన్నారు, ధర్మపురి అరవింద్ అన్నారు, సంజయ్ అన్నారు, ఎవరు కాకుండా వ్యూహాత్మకంగా రామచంద్రరావుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అదేవిధంగా మాధవన్ని అక్కడ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ వ్యూహాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. దీర్ఘకాలికమైన దృష్టిలో
పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఏ తప్పులు చేయకుండా సనాతన వాళ్ళకి ఆనాటి విధానాలు కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ట్రెండింగ్కి తగ్గట్టుగా వాళ్ళు మార్పులు చెందారని మనం అనుకోవాలా. తమిళనాడు అన్నామలైని తీసేసి ఆ ప్లేస్లో నయనార్ నాగేంద్రని పెట్టింది కూడా మనం చూసాం. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఏ విధంగా వాడుకోవాలో బీజేపీకి బాగా తెలుసు. ఏదైనా కానీ ఈ ముగ్గురులో ఎవరైనా సమర్థులే. ఏదైనా కానీ ఎక్కువ పాలు మాత్రం నిర్మలా సీతారామన్కి బీజేపీ మహిళా అధ్యక్షురాలు అంటే బీజేపీ అధ్యక్షురాలుగా మొట్టమొదటిసారిగా మహిళ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.